హర్ష సాయిది ఇప్పుడు నైట్ ట్రెండింగ్ నడుస్తుంది కదా, కేసు రేప్ కేసు పెట్టింది కదా, చెప్పండి మీ అభిప్రాయం. సో హర్ష సాయి మీద రేప్ కేసు పెట్టిందంటే నిన్న ఒక అమ్మాయి, సో బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్, సో తనపైన నార్సింగి పోలీస్ స్టేషన్లో 376 అదేవిధంగా 354 రేప్ కేసు మరియు అతన్ని చీటింగ్ చేసిన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసులో నమోదు చేయడం జరిగింది. సో పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో అతని సస్వలమైనటువంటి వైజాగ్ అదేవిధంగా ముంబైలో ఉన్నటువంటి సమాచారం కూడా ఉంది. సో 4 ప్రత్యేక బృందాలు అయితే అతని కోసం గాలిస్తున్నాయి. అంటే ఆ పాయింట్లో మీరు ఏది కరెక్ట్ అంటున్నారు బ్రో? ఎవరు కరెక్ట్? ఆల్రెడీ మంచి పనులు కొంతమంది చేస్తున్నాడు కదా, అతని మీద రేప్ కేసు పెట్టడం ఏంటి? సో రేప్ చేశాడు కాబట్టి రేప్ కేసు పెట్టింది. మన జానీ మాస్టర్ అయిపోయింది తర్వాత తనంతట తానే ఆ అమ్మాయి అయితే ముందుకు వచ్చి చెప్పదు కదా. సో తనకు జరిగిన అన్యాయాన్ని సో ఆమె కంప్లైంట్ ద్వారా పోలీసులకు చెప్పడం జరిగింది. అంటే ఇది రేప్ కేసెస్ ఇలాంటివి అనేది ప్రజెంట్ ట్రెండింగ్ బాగా నడుస్తున్న ట్రెండింగ్. అది ఏమన్నా యూజ్ చేసుకుంటూ ఏమైనా పాపులర్ అవడానికి ఇలా చేసే అవకాశాలు ఏమైనా? ఆల్రెడీ ఆమె దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా చెప్తుంది. సో గతంలో తనకి మొత్తం మంది ఇచ్చి తన న్యూడ్ ఫొటోస్ రికార్డ్ చేసి తనను పలుసార్లు అత్యాచారం కూడా చేశారని ఆ ఆధారాలన్నీ కూడా పోలీసులకు సమర్పించిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. రీసెంట్గా 1 అవర్కి గంట తర్వాత TV9కి ఆడియో చిన్న క్లిప్ ఇచ్చాడు అక్కడ హర్ష సాయి, నేను నా తప్పేం లేదని. సో అదేదో 2 seconds ఏదో చిన్న క్లిప్ తోటి మనము ఓవరాల్ జడ్జ్ చేయలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లో నిజానిజాలని కంపల్సరీ తెలుస్తాయి. సో దానికోసం అయితే వేచి చూడక తప్ప. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు హర్ష సాయికి ఒక రేంజ్ ఫేమ్ ఉంది, పాజిటివ్ హెల్పింగ్ నేచర్ సంబంధించి పాజిటివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది. సో ఇదంతా కొలాప్స్ అయిపోయే పాసిబిలిటీ అని ఉంటుందా? సో కొలాప్స్ ఈ చిన్న విషయంతో పెద్దవి చేశాడు చాలా వరకు, బట్ చిన్న తప్పు చేయడం వల్ల ఏమైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తం ఇది మొత్తం. సో హర్ష సాయి ఆల్రెడీ తన పైన ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. సో చాలామంది యూత్ కూడా బెట్టింగ్ యాప్స్లో మనీ ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, యువత అంతా తప్పుదారి పడుతున్నారని చాలా సో ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ 90 లక్షలు తీసుకుంటున్నారు, 60 lakhs GST కడుతున్నారు, అదేవిధంగా 40 లక్షలు తన అకౌంట్లో వేసుకుంటున్నారు. సో ఒక టీంని ఫామ్ చేసుకొని ఏదో పేదలకి సాయం చేస్తున్నట్టు ఒక పెద్ద మాఫియా అయితే నడిపిస్తున్నారు అంటే ఎలిగేషన్స్ అయితే సో 1 year నుంచి నడుస్తూనే ఉందన్నమాట. ఓకే, సో ఫైనల్గా అంటే ఏంటి ఈ పరిస్థితి బట్టి ఏమి చెప్పాలనుకుంటున్నారు మీరు? సో అంటే సేఫ్టీ గురించి కానీ వగైరా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వీడియోలు చూసి మనము అతని క్యారెక్టర్ మనం అసెసియేషన్ అయితే చేయలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లో అయితే ఖచ్చితంగా ఏవేవి అతను చేశాడా చేయలేదా, సో ఆధారాలు ఏంటి, సో అవన్నీ ఇంకొక 2-3 days వెయిట్ చేస్తే మనకైతే ఖచ్చితంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసాడు కదా. అదే ఒకవేళ తప్పు చేయనప్పుడు నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్? సేమ్ జానీ మాస్టర్ కేసే. అతడు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఇవన్నీ ఫాల్స్ అలిగేషన్, కావాలని నా పైన డబ్బు కోసం ఇదంతా చేస్తుంది ఆ అమ్మాయి అని చెప్పడం కూడా జరిగింది. మా అడ్వకేట్ ఈ కేసు గురించి చూసుకుంటాడు అని చెప్పడం కూడా జరిగింది. సో నువ్వు తప్పు చేయనప్పుడు మీ అడ్వకేట్ ఎందుకు మాట్లాడతాడు? సో నీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు కంపల్సరీ ఒక వీడియో చేసి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చేయలేదు ఏం చేయలేదు, ఆ అమ్మాయి నన్ను కావాలంగా బలవంతంగా ఎక్కిస్తుంది లేదంటే నన్ను మోసం చేస్తుందని వచ్చి చెప్పొచ్చు కదా. సో ఇలా చెప్పకుండా పారిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అంటే సో ఖచ్చితంగా ఆయన ఒక అభిమానులు కానివ్వండి, సో చూసే జనాలకు ఖచ్చితంగా అనుమానం అయితే వస్తుంది. సో ఓవరాల్గా లాస్ట్ టైం చూసుకుంటే రాజ్ తరుణ్, నిన్న చూసుకుంటే జానీ మాస్టర్, ఈరోజు చూసుకుంటే హర్ష సాయి. ఓవరాల్గా ఈ పాయింట్లు బట్టి అసలు మీకు ఏం అర్థం అవుతుంది? సమాజంలో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేదా సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఏం జరుగుతుంది, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, మీ ఒపీనియన్ ఏంటి? సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే సో మీడియాలో వచ్చిన ప్రతి ఒక్కటి నమ్మగలమా అంటే నమ్మలేము. సో పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళ ఎంక్వైరీలో అయితే నిజాలు తెలిసిన తర్వాత అప్పుడైతే మనం అందరం కూడా ఒక